శ్రీ గురుభ్యో నమ. కార్తీక మహాపురాణము 11వ రోజు పారాయణము. 10వ రోజు పారాయణములో భాగంగా పురంజయోపాఖ్యానం గురించి తెలుసుకున్నాము. పురంజయుడు సామంతరాజులు యుద్ధం ప్రకటించడంతో తన రజగజ తురగ పదాది సైన్యముతో శత్రువులపై విరుచుకుపడ్డాడు. యుద్ధవర్ణనం. అత్రి ఉవాచ. అగస్త్య, సాధారణమైన దుమ్మిగా కొట్లాటగా ప్రారంభమైన ఈ యుద్ధము ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గుదిలతో, ఇనుపకట్లు, తాడికర్రలతో, ఖడ్గం పట్టిన ముసల, శూల, భల్లూతక, తోమర, కుంభకు టారాధ్యాయాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలు పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికివేసి ఆ కాంభోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకు త్రిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వానినే తన వెంట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి. ధనస్సును ముక్కలుగా చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వెంట సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి కాంభోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్ఛెల్లాడు. దానితో యుద్ధము మరింత భయంకరమైనది. తెగిన తొండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు, మొండాలు వీరుకాబడి ఎడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో కథన రంగమంతా కంటగింపుగా తయారైంది. మృతవీరుల రక్తము వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. గురుజాది వీరులు విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుని గెలవాలంటే కోరిక మాత్రమే ఉంటే కాదు, ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడం ఒక్కటే మార్గము. రాజా, ఇది కార్తీక పౌర్ణమి. కృత్తికా నక్షత్రయుతుడైన చంద్రుడు షోడశ కళా శోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులలో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ ఇత్యాది నామాలతో మేళతాళాలతో వెలుగెత్తి పాడు. ఆ పాటలతో పరవశుడైన హరి ముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటిని ఈ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం కానీ, శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమా. మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం, తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్యైశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నా మాటలను విశ్వసించు అని చెప్పాడు. 21వ సమాప్తం. 21వ అధ్యాయము సమాప్తము. 22వ అధ్యాయము. 22వ 2వ నాటి యుద్ధము. పురంజయుని విజయము. అత్రి మహర్షి ఇలా చెప్పసాగాడు. అగస్త్య, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే వైష్ణవాలయానికి వెళ్ళి వివిధ పులపుష్ప పల్లవ దళాదిగా విష్ణువుని షోడశోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించసాగాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడై పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేషసైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు.
ఇది కేవలం కార్తీక వ్రతం ఆచరించడం వలన ముందు తను ఎంత బ్రాహ్మణ ద్వేషి అయినా అహంకారంతో కూడుకుని ఉన్నా కూడా సుశీలుడు చెప్పినటువంటి ఉపదేశంతో ఈ కార్తీక వ్రతాన్ని అనుసరించి శత్రులపై విజయడంకా మోగించాడు. ఈ ఢంకారం చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజేయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగిన అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయాకాంక్ష తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దారి నిరీక్షమానంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజేయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతని దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఊడిగిపోయాయి. కాంబోజుల గుర్రాలు, కురజాతుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపాప్రాప్తుడైన పురంజేయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజేయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ కూడా ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో వైష్ణవనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజేయుడు అయోధ్యా ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు, విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. దైవబలంతో పాటు ధర్మాచరణ కూడా ముఖ్యమే. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రతం ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి. అగస్త్య, విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందున కార్తీక వ్రతమాచరణ శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రుడైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు. వేద బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణ లేని వాళ్ళు కర్మచండాలుగా గుర్తించబడతారు. ఇక వేదవేత్త అయి హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడై వాణియందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావిస్తూ అగస్త్య స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరి పూజాసక్తుడై ఉంటే ముక్తి భక్తులకు ఆ శ్రీహరి, విష్ణువుకు భక్తులు అన్యోన్యారాగబద్ధుడై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగినటువంటి ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేదసమ్మతము, సకల శాస్త్ర సారము, గోప్యము, సర్వవ్రతోత్తమోత్తము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగతపావులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్వపూర్వకమైనటువంటి ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంతర తృప్తిని పొందుతారు సుమా. 23వ పురంజయుని మోక్షము. హే అత్రిమునీంద్ర, విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు. భగవత్కృప వలన బంధన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు. భగవత్కృప వలన బండవ భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుడి వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశౌచపాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అర్షడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాలలో ఏ క్షేత్రాల్లో తీర్థాలలో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ ధరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవ సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతీరుమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులను
చేసి శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ, గోవింద, వాసుదేవ, శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జప దానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ కూడా నిర్వర్తించి కార్తీక మాసం వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లకు సర్వభోగ వివర్జితుడై భార్యాసమేతంగా వానప్రస్థాశ్రమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలో లీనమై తత్పుణ్యవసాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే 23వ అధ్యాయము సమాప్తము. ఈ కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పుత్రపౌత్రాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ రేపటి పారాయణ కార్యక్రమంలో కలుసుకుందాం. సర్వం శ్రీవార్పణమస్తు.